మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినపు అనుదిన మన్నా అనే కార్యక్రమంలో ప్రభు మనకిచ్చిన వాక్యమును చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 29, 30, 31 మాటలు ఒకసారి చూడండి. ఓకే, నేను చదువుతాను, మీరు చూడండి. వారు సాయంకాలంన కావచ్చుచున్నది, ప్రొద్దు గుంకి ఉన్నది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కనులు తెరబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన వారితో కూడా భోజనం చేశారు. ఎవరైనా? యేసు. ఇక్కడ గమనించండి, సాయంకాలం వచ్చినప్పుడు పొద్దుగుంకినప్పుడు మాతో కూడా ఉండమని యేసును వాళ్ళు బలవంతం చేసినప్పుడు యేసు వారితో ఉన్నాడంట. ఉండడం మాత్రమే కాదంట, వారితో కూర్చొని భోజనం చేశాడంట. అయితే బలవంతం చేశారంట వెళ్ళొద్దని. అద్భుతం చెప్పాలా? పునరుత్థాన శక్తి కలిగిన యేసు వారితో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీవు యేసయ్య నాతో ఉండు, నా పిల్లలతో ఉండు, నా కుటుంబంతో ఉండంటే శ్రమల మధ్యలో, సమస్యల మధ్యలో ఆయన నీతో ఉంటాడు. నువ్వు ఆయనని విడిచిపెట్టకూడదు. నేను ఒకటే నీకు మాట చెప్తాను, యేసు నీ ఇంట్లో ఉంటే అద్భుతాలు జరుగుతాయి. యేసు మీతో ఉంటే కార్యాలు జరుగుతాయి. నీ ఉద్యోగంలో సమస్యనా? నీ కుటుంబంలో అసమాధానంగా ఉందా? సమాధానం కలగజేయబోతున్నాడు. నువ్వు యేసయ్య పాదాలు పట్టుకొని బలవంతంగా మాతో ఉండండి ప్రభువా, మా ఇంట్లో ఉండండి, నువ్వు ఆయన కాళ్ళ మీద పడు, పాదాల మీద పడు, అద్భుతం జరుగుతుంది. ఒక చిన్న విషయాన్ని నేను మీకు చెప్తాను, నేనండి. నీవు ఇష్టపడితే ఆయన వస్తాడు. చాలామందికి దేవుని ఆహ్వానించలేరు. వెల్కమ్ లార్డ్, కమ్ ఇన్ టు మై హార్ట్, మా ఇంట్లోనికి రా అను ప్రభుని అడుగు. ఎందుకు రాడు నీ ఇంట్లోనికి? ఖచ్చితంగా నా దేవుడు రావడం మాత్రమే కాదు, ఒక అద్భుతమైన విషయం చెప్పాలా, నువ్వు కేకలు వేయి, దేవా మా ఇంటికి రా, నువ్వు కేకలు వేయి. ఆయన ఎవరు తెలుసా? నీ ఆకలి తీర్చే దేవుడు. పునరుత్థాన యేసును వారు కళ్ళార చూచినట్లుగా నీవు కళ్ళార చూచే భాగ్యం నా దేవుడు నీకును నీ కుటుంబానికి ఇచ్చును గాక. నిశ్చయంగా నమ్మినడల ప్రభు కార్యాలు చేయబోతున్నాడు. ఈ వాక్యమును, ఈ వాగ్దానమును మీ ఇంట్లో ప్రభు నెరవేర్చబోతున్నాడు. నమ్ముతున్నావా? కళ్ళు మూసుకున్నట్లయితే నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి. ప్రేమస్వరూపి పరిశుద్ధుడా తండ్రి, నీకు స్తోత్రం. మంచి దేవుడు, చాలిన దేవుడు, నా బిడ్డల జీవితంలో, మా జీవితాల్లో మీరు ఉండండి. మా ఇంట్లో మీరుండి కార్యాలు జరిగించండి. మా సంఘాల్లో మీరుండి కార్యాలు ఎవరెవరికి ఏం సమస్యలు ఉన్నాయో కార్యములు జరుగును గాక. కృప చూపించి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.